నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ వడ్లమన్నాడు పంట కాలువ బోదల పూడికతీత పనులను దగ్గర నుండి పరిశీలించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము వరదల వల్ల పంట నష్టపోకుండా అధికారులు అప్రమత్తంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే గుడివాడ పట్టణ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రముఖ ఆర్కిటెక్చర్తో సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే సూచనల మేరకు గుడివాడలో పార్కుల అభివృద్ధి మున్సిపల్ కాంప్లెక్స్ లు నిర్మిస్తామని తెలిపిన అధికారులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అండగా నిలిచేందుకు స్వచ్ఛందంగా అనేక మంది జనసేనలో చేరుతున్నారన్న బుర్గడ్డ శ్రీకాంత్ జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడి ఘనంగా కైకాల సత్యనారాయణ జయంతి వేడుకలు నిర్వహించిన గుడివాడ కాపు సేవా సమితి సభ్యులు కైకాల సత్యనారాయణకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరిన కాపు సంఘం నేతలు గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామం వడ్లమన్నాడు డ్రైనేజీలు గుర్రపు డెక్క తూడుకాడ బాగా పెరిగిపోవడంతో సాగునీటికి రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో డ్రైనేజీ తూడుకాడ కార్యక్రమాలను ఎమ్మెల్యే వెనగండ్ల రాము ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము రైతులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో డ్రైనేజీ పూడికతీత పనులు జరుగుతున్నాయని ఈ పనులు దగ్గరుండి రైతులు పర్యవేక్షించుకోవాలని సూచించడం జరిగింది. రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటామని ఎక్కడైనా రైతులు ఇబ్బందులు పడుతుంటే వెంటనే ఆ సమస్యను తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాము రైతులకు తెలియజేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్ని విధాల అండగా ఉంటానని నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రధాన డ్రైనేజీలు పంట కాలువలో పూడికలు తీయటం జరుగుతుందని ఎమ్మెల్యే రాము వివరించారు. ఎగువన కురిసిన వర్షాలకు వరద నీరు రావడంతో ఎక్కడ ఒక ఎకరం కూడా పంట నష్టపోకుండా ఉండేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని ఆదేశించడం జరిగింది. గతంలో తమ సమస్యలను ఎవరూ పట్టించుకునేవారు కాదని ఎమ్మెల్యేగా రాము గెలిచిన తర్వాత రైతుల కష్టాలు తొలగుతున్నాయని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అన్నదాతలు ఎమ్మెల్యే రాముకు అభినందనలు తెలియజేశారు. గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే ఆయన గట్టిగా ఉన్నాడు. గుడివాడ పట్టణ సుందరీకరణ చేసేలా మున్సిపల్ సిబ్బంది కృషి చేయాలని గతంలో సమీక్ష సమావేశాలు ఎమ్మెల్యే వెనగండ్ల రాము ఆదేశించిన మేరకు విజయవాడ నుండి
ఫుల్లా ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సిబ్బందిని పిలిపించి గుడివాడ పట్టణ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా పలు షాపింగ్ మాల్స్, ఉద్యానవనాల అభివృద్ధి ఏ విధంగా చేయాలి అనే అంశాలను పరిశీలించడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత గుడివాడ నియోజకవర్గం పూర్తిగా మారుస్తూ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే వెనగళ్ల రాము కృషి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గుడివాడ పట్టణం పూర్తిగా సుందరీకరణ చేయాలనే తలంపుతో గతంలో అనేక మార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గత రోజు విజయవాడకు చెందిన ఫుల్లా ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అధికారులు, సిబ్బంది గుడివాడలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వారితో పాటు మున్సిపల్ అధికారులు కూడా గుడివాడ పట్టణంలో పర్యటించి ఆర్టీసీ బస్టాండ్ లో నిర్మించబోయే కాంప్లెక్స్ మరియు పాతబడిపోయిన ఎస్పీఎస్ స్కూల్ కాంప్లెక్స్ మరియు పలు మున్సిపల్ కాంప్లెక్స్లను పరిశీలించి వాటి స్థానంలో నూతన బిల్డింగ్ నిర్మాణానికి కావాల్సిన ప్రణాళికలపై చర్చించడం జరిగింది. అదేవిధంగా గుడివాడలో ఉన్న 2 పార్కులను పరిశీలించి ఆ పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి నిరుపయోగంగా పడి ఉన్న పార్కులను ప్రజలకు ఉపయోగకరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ మున్సిపల్ ఎన్ఈఓ విజయదుర్గ మాట్లాడుతూ శాసనసభ్యుల సూచనల మేరకు గుడివాడ పట్టణంలో నిర్మించబోయే నూతన కాంప్లెక్స్లు మరియు ఉద్యానవనాల సుందరీకరణపై దృష్టి పెట్టడం జరిగిందని తెలియజేశారు. సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు సైతం పట్టణంలో పర్యటించి అధికారులు పలు సూచనలు అందజేయడం జరిగింది. అంతే కదండి. కొంతేమో స్ట్రీట్ వెండర్స్ కోసం, కొంతేమో అలా డిఫరెన్షియేట్ చేసి ఆ పొజిషన్స్ ఇచ్చి చేద్దాం అంటున్నారు. మనం ఏరియా చూపించేద్దాం, ఏరియా చూపించేసి వాళ్ళు PDF, so it will take time. I already shared to you CAD file, I think. No sir. Okay, I will share it. Okay. CAD file of this? Yeah, I will. This is a scale. But the present condition is something else, right? Present condition is not exactly like this. The Yes. dogs has been encroached in front, then this. So like, for example, if suppose we are developing this road, so we not consider this exact width, right? 100 feet. Nice, sir. 100 feet is 100 feet. 100 feet. Yes. So that whatever is encroaching, that you are going to. It is You not. will take care. It is not encroached, sir. It's not encroached. Yeah. 100 feet is clear, more or It is less. clear. But the exact thing is that it was being when the vendors who have kept the road, we will remove it. That is. Remove or relocate it to other places. లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే తగ్గలేదు కదా మనకి ఎక్కడ. ఓన్లీ ఒక ఏరియా తగ్గింది కదా ఇక్కడ మన మున్సిపల్. అది ఓకే, అది కాదు. 60 feet ఉంది కదండి ఇక్కడ టర్నింగ్ ఉంది కదా. అక్కడ ఆ ఏరియా మొత్తం తగ్గింది. అది మన వైపు ఇటువైపు మనకు రావచ్చు, గాంధీ పడిపోయిన వైపు మన దగ్గర అటంతా మళ్ళీ డిస్ప్లే కదా. మళ్ళీ ఇటువైపు 60 Then from మళ్ళీ ఇక్కడ there, నుంచి 60 కానీ బట్ ద ఎగ్జిస్టింగ్ వన్ రోడ్ ఇస్ 40 feet. Propose is 40 feet. proposed 60 feet. Okay, But on existing ground developed is- about 40 feet. Previous. So 20 feet is enclosed. So that what is 20 feet రోడ్డు మనం 60 feet అయితే 40 feet డెవలప్ చేశారు, రోడ్ వైండింగ్ చేసి అప్పుడు వాళ్ళు పెట్టి నెగోషియేషన్ చేసి Vijayawada itself. Then there are 2 landscape architects also, Mr. Kapil sir and Shivle Hamar. Then we have industrial designer who is Pushpin sir. So because Shrikant sir was saying that kiosk design also need to be developed because there are a lot of street vendors. Then we have an artist who is expert in designing the sculptures, the statues, who is Santosh sir. So the team is has enough potential to be delivered. ఎక్కడన్నా పెట్టలేదు, ఆ రోడ్డు మధ్యలో
జరుగుతుంది. అదే సార్ ఫుడ్ స్ట్రీట్ స్ట్రీట్ వెండర్స్ అంతా ఒక చోట పెట్టామనుకోండి. స్ట్రీట్ వెండర్స్ కోసం కూడా ఒకటి అప్పుడు ఈ రోజు స్ట్రీట్ వెండర్స్ గురించి అలా అన్నారంటే ఈ రోటెడ్ ఫీట్ రోడ్లోనే సమ్ ప్లేసెస్ మనం అంటే ఇప్పుడు మనకి అక్కడి కాడి నుంచి అరవపేట వరకు మనం ఏంటంటే అప్పుడు ఎస్టిమేషన్ వేసినప్పుడు ఓన్లీ ఆర్సీసీ స్లాబ్స్ వేస్తే సార్ ఏమన్నారంటే యూనిఫామ్గా అది కవర్ చేసి దాన్నే అది ఫుడ్ స్ట్రీట్ కట్టేయమన్నారు. అవునండి. కాకపోతే మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మన రోడ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా 100 ఫీట్ రోడ్ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ లో కొంత పార్కింగ్ ఏరియా సో between the gates from our RTC bus stand complex to the town limits. This is the NTR Stadium, so opposite to our office. ఇది దీన్ని మల్టిబిల్లీ రోడ్ అంటారు ఇలా డైరెక్ట్గా వెళ్తే. Instead, we are now having the ROD construction. What is ROD? డ్రైన్ తర్వాత మున్సిపల్ రోడ్. But Shrikant sir was saying that kiosk design also need to be developed because there are a lot of street vendors. And we have an artist who is expert in designing the sculptures, the statues, who is Santosh sir. సైడ్ రోడ్ అయితే తగ్గలేదు కదా మనకి ఎక్కడ స్ట్రీట్ పార్క్ సార్ స్ట్రీట్ దెన్ ఫ్రమ్ దేర్ వి విల్ గో టు రామబ్రహ్మం పార్క్. From this onward, that is stadium. This is actual road. Yeah. This road is also going to be 100 feet road only. అంటే ఇది అన్ని విత్తు మాకు తెలిస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. మనకన్నా కొంచెం అట్రాక్టివ్ ఏరియా ఉండాలి కదా. Green will be always continuous from the starting. We have to incorporate the landscaping and the settlement. This is Rambrahmam Park. This is the second part. ఇది రామబ్రహ్మం పార్క్. ఈ మొత్తం రామబ్రహ్మం పార్క్ అండి. ఈ రోడ్ నుంచి ఈ రోడ్ వరకు ఈ కొంచెం డెవలప్మెంట్స్ వచ్చింది. ఇది మీకు And there was this road which was supposed to be developed at the statue road. డబుల్ లైన్ డ్రైన్. The double line. డ్రైన్ తర్వాత మున్సిపల్ రోడ్. డ్రైన్ కావతల ఈ స్టేడియం సర్వీస్ రోడ్. Stadium entry. Opposite side of the cement road. Meeting room, no, that side is the stadium entry. Do you have detailed zoomed in drawings of this? Some Sketch? specific areas. Sketch? This is only drawing. సాఫ్ట్ కాపీ. The model or maybe zoomed in like the drawing. సాఫ్ట్ కాపీ ఒకసారి దీంట్లో చూపించు. వాళ్ళు చూసుకున్నాక మనం ఫార్వర్డ్ చేద్దాం. ఈరోజు హానరబుల్ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ వారి టీము గుడివాడలో పర్యటించి ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ టు నాగవరప్పాడు సెంట్రల్ డివైడర్ డెవలప్మెంట్ మరియు రామ్ బ్రహ్మం పార్క్ డెవలప్మెంట్ మరియు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సెస్ రీకన్స్ట్రక్షన్ విషయము మరియు చింతలకోడు డ్రైన్ పై కవర్ స్లాబ్స్ ఏర్పాటు చేసి వాటిపై ఫుడ్ కోర్ట్
ఏర్పాటుకి మరియు ఫ్రీడమ్ ఫైటర్స్ స్టాచ్యూస్ ఎరెక్షన్కి సూచనలు చేయుటకు సందర్శించి ఉన్నారు. వారి సూచనల మేరకు ప్రతిపాదనలు గవర్నమెంట్ వారికి పంపించి నిధులు మేరకు గుడివాడను డెవలప్మెంట్ చేయటం జరిగింది. ఈరోజు ఉదయం మన గుడివాడ పురపాలక సంఘకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ అండ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు విజయవాడ వారు మన గుడివాడ పురపాలక సంఘంకు విచ్చేసి వివిధ ప్రాంతములను సందర్శించి టౌన్ యొక్క సుందరీకరణ మరియు గ్రీనరీ నిమిత్తం మన నాగవరపాడు వంతున మున్సిపల్ లిమిట్స్ నుండి బస్టాండ్ కాంప్లెక్స్ వరకు సెంట్రల్ డివైడర్ ఏ రకంగా అభివృద్ధి చేసి ఏ రకంగా సుందరీకరణ చేయడానికి వారి ప్రతిపాదనలు వారి సూచనలు ఇమ్మని చెప్పి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కోరారు. వారి కోరిక మేరకు వాళ్ళంతా సర్వే చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మన టౌన్ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న రామబ్రహ్మం పార్క్ని, తర్వాత మన మున్సిపల్ కాంప్లెక్స్లు 3 సందర్శించడం జరిగింది. ఆ కాంప్లెక్స్కి కావాల్సిన రీస్ట్రక్చరింగ్కి మరియు ఎలివేషన్ తోటి కావాల్సిన ప్రతిపాదనలు తయారు చేయమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళని కోరడం జరిగింది. మరియు మనకి ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న చింతలకోడుని కవర్ స్లాబ్స్ తోటి కవర్ చేసి దాని యొక్క సుందరీకరణ అంటే ఫుడ్ కోర్టు, స్ట్రీట్ వెండింగ్ స్టాల్స్ మరియు ఫ్రీడమ్ ఫైటర్స్ స్టాట్యూ ఎరెక్షన్ కోసం ప్రతిపాదనలు తయారు చేయమన్నారు. ఆనరబుల్ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ప్లానింగ్ వారు మనకి ఆ ప్రతిపాదనలు అందిన వెంటనే మన ఆ ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపి నిధుల ప్రకారం ఈ కార్యక్రమాలు టేకప్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం సాధించిన జనసేన పార్టీకి ఆకర్షితులైన గుడివాడ పట్టణంలో పెద్ద ఎత్తున యువత మరియు వీర మహిళలు పార్టీలో చేరడం జరుగుతుందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ తెలిపారు. గుడివాడ 10వ మరియు 8వ వార్డుకు చెందిన పలువురు యువకులు మరియు మహిళలు ఇన్ఛార్జ్ శ్రీకాంత్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున శంకర వెంకట్, పడాల, పూర్ణాల ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగిందని, నూతనంగా పార్టీలో చేరిన యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బురగడ్డ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్, వేమూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 8వ వార్డు మరియు 10వ వార్డు ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో 8వ వార్డు సెగల సత్యనారాయణ, అలాగే 10వ వార్డు శంకర వెంకట గారి ఆధ్వర్యంలో పడాల పూర్ణ వారి సమక్షంలో ఈ రోజున ఈ యొక్క యువత కానీ మహిళలే కానీ ఈ రోజున జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే జనసేన పార్టీ విజయం సాధించిన తర్వాత 21 సీట్లకి 21 సీట్లు సాధించి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచవ్యాప్తంగా 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీ ఏదైనా ఉందంటే కనుక అది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరం చూసాం. కాబట్టి ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంతమంది ఈ రోజున జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుచుతూ ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో వీరందరూ కూడా చేరుతున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున మనం చూస్తే కనుక 2019 నుంచి 24 నుంచి అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని అనేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొని జనసేన పార్టీని గుడివాడ నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి అనేక మంది నాయకులు ఈ రోజున అందరికీ కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున అధికారం వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అవకాశాలు జనసేన పార్టీ నాయకులకు కూడా రాబో సందర్భంలో ఇటువంటి కార్యకర్తల్ని చేర్చిపెడుతున్న నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం చూస్తే కనుక అనేకమైనటువంటి రేపొద్దున రాబో కార్పొరేట్ పదవులే కానీ స్థానిక సంస్థల ఎన్నికలే కానీ అనేకమంది రాబోతున్నాయి. కాబట్టి మనం జనసేన పార్టీని గుడివాడ నియోజకవర్గంలో బలోపేతం చేసుకోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. అలాగే ఇప్పుడు సభ్యత్వాలు కూడా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన కార్యక్రమం ఈ కార్యకర్తల సభ్యత్వాలు. ఈ సభ్యత్వాలు కూడా అందరూ కూడా చేసుకుని ఇంకో 10 మంది చేయించి గుడివాడ నియోజకవర్గంలో ఈ యొక్క సభ్యత్వాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రోజున ఇంతమంది యువత మహిళలు కూడా వచ్చిన సందర్భంగా వారందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున స్వాగతం చెబుతూ అది ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయో వాటన్నిటిలో కూడా మీరు ముఖ్య భూమిక పోషించి
మీ స్థానిక వార్డుల్లో కానీ మీ గ్రామాల్లో కానీ జనసేన పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుకుంటూ వారందరికీ మరొకసారి హృదయపూర్వక గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడలో బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో 8వ వార్డు పడాలి పూర్ణ, అట్లాగే 10వ వార్డు శంకర వెంకట సారథ్యంలో జనసేన పార్టీలోకి యూత్ అట్లాగే వీర మహిళలు కొత్తగా జాయిన్ అవడానికి పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇది చాలా శుభపరిమాణం. ఎందుకంటే మొదటి నుంచి జనసేన పార్టీలో ఏ పార్టీకి లేని యూత్ బలం ఎక్కడన్నా ఉందంటే అది జనసేన పార్టీలో, అది పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మొన్న జరిగిన ఎలక్షన్లో విజయ దుందుబి మోగించింది. అట్లాగే మొన్న బడ్జెట్లో కూడా 3 పార్టీలని భారతదేశంలో తెలుగుదేశం, జనసేన అట్లాగే బీజేపీని కూడా మోడీ గారిని ఒప్పించి 3 పార్టీలు ఏకంగా కూటమిగా తయారయ్యి ఎనలేని విజయం, ఎప్పుడు సాధించలేని విజయం సాధించి వైఎస్ఆర్సీపీని రికార్డు బద్దలు కొట్టింది. అట్లాగే ఈ సందర్భంగా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో కూడా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కు ఎప్పుడు రాని బడ్జెట్ మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా అమరావతికి 15,000 కోట్లు, అట్లాగే పోలవరానికి 12,000 కోట్లు, అట్లాగే రైల్వే బడ్జెట్ కూడా 9,150 కోట్లు ఎంత రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు రాలా. ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్చూసిలాగా జరగబోయే దాన్ని ముందే కనిపెట్టి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఊహించని, ఏ పార్టీ కూడా ఊహించని విధాన్ని అనుసరించి పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మొదటి స్థానంలో ఉన్నారు. అట్లాగే జనసేన వీర మహిళలు కానీ యూత్ కానీ అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేసి గుడివాడ నియోజకవర్గాన్ని బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో 8వ వార్డు ఇన్ఛార్జి పడాల పూర్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే 10వ వార్డు ఇన్ఛార్జి శంకర వెంకట గారి ఆధ్వర్యంలో వీర మహిళలు, అలాగే 8వ వార్డుకు చెందిన 10వ వార్డుకు చెందినటువంటి యువకులు, వీర మహిళలు అందరూ కూడా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి రావడం జరిగింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ విధంగా పోషించారో అందరికీ తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆకర్షితులై జనసేన పార్టీలో కండువా కప్పుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేస్తూ రావటం చాలా హర్షించదగ్గ విషయం. మరి ఈ సందర్భంగా 8వ వార్డు యువకులు, అట్లాగే వీర మహిళలు, అలాగే 10వ వార్డు యువకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా మా గుడివాడ నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. అందరికీ నమస్కారం అండి. మా గుడివాడ జనసేన పార్టీ మన బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నేను ఒక సామాన్య కార్యకర్తగా జాయిన్ అవ్వడం జరిగిందండి. అలాంటి నాకు ఆయన నా పైన నమ్మకం ఉంచి 10వ వార్డు ఇన్ఛార్జిగా నాకు బోరగడ్డ శ్రీకాంత్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే దాన్ని నేను ఎంతవరకు శక్తి మేరకు కాపాడుకోవాలని ఆలోచించి నిదానంగా ఇప్పుడు నా టీం అక్కల నరేష్ కానీ, అలాగే గోండా ఉమామేష్ కానీ, అట్లాగే మా బిల్లివాడ పవన్ కానీ మా టీంని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా ఒక్కరిని యూత్ని కానీ అలాగే వీర మహిళలు కానీ సంప్రదించి వాళ్ళలో ఉన్న ఆసక్తిని మేము చూరగొని మేము మా పార్టీలో పనిచేస్తారని అడగడం, వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో వస్తామని చెప్పడం, అలాగే వాళ్ళందరినీ మేము ఒక తాటి మీద తీసుకొచ్చి మన బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ జాయినింగ్ చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అలాగే ఏ కార్యక్రమం అయినా సరే శ్రీకాంత్ గారు మాకు ఇది చేయండి, ఇలా చేయండి అని మాకు ఏది విధమైన ఆర్డర్ పాస్ చేసినా దానికి శిరసా మేము వహించి ఆ కార్యక్రమాలు మా శక్తి కొలది చేసి మా జనసేన పార్టీ అభ్యున్నతికి మేము పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన. ఇవాళ గుడివాడ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారు అన్నగారి ఆధ్వర్యంలో ఇవాళ 8వ వార్డు నుంచి చాలా చేరికలు ఉన్నాయండి. అన్నగారు మాకు ఒకటే దిశానిర్దేశం చేశారు.
కుర్రాళ్ళు యూత్ ఇంట్లో కూర్చుంటే పనులు అవ్వవు. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేయాలి. అలాగే వార్డులో ప్రజలకు కూడా అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి మాకు నిర్ణయించడం జరిగింది. అలాగే యువత ఉత్సాహం ఉన్న కార్యకర్తలను ఏరుకొని వాళ్ళని ముందు పెట్టి పని చేయమని చెప్పడం జరిగింది. అందువల్ల అందరికి వార్డులోకి వెళ్ళి అందరికి వివరించి పార్టీలో ముందుగా ఉండి పార్టీలో ఏమన్నా కార్యక్రమాలు కానీ అలాగే ప్రజలకు అందుబాటులో ఉండడం, సేవా కార్యక్రమాలు చేయడం కానీ ఎంతో ఆకర్షితులయ్యి పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు యువత. ఇలాగే ముందు చేరికలు ఉంటాయి. అలాగే రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఏకగ్రీవం చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఏకగ్రీవం అయిపోతుంది, అసలు అపోజిషన్ లేకుండానే ఉంటుంది. శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అలాగే పట్టణ కమిటీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. శ్రీకాంత్ అన్నగారే కానీ, మధ్య శ్రీనివాసరావు గారే కానీ, వేమూరి త్రినాథ్ గారే కానీ, సాయం రాజేష్ గారే కానీ మాకెంతో వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి కమిటీ దొరకడం మా అదృష్టం. వీళ్ళందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే యువతకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముందుకు రావాలని కోరుకుంటున్నాం. జై జనసేన. గుడివాడ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో స్వర్గీయ కైకాల సత్యనారాయణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం సెంటర్లోని కైకాల కాంస్య విగ్రహానికి సేవా సమితి పెద్దలు మరియు అభిమానులు, కళాకారులు పూలమాలతో ఘన నివాళులర్పించారు. కైకాలకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించాలంటూ కాపు సేవా సమితి సభ్యులు కోరడం జరిగింది. కళారంగంలో తిరుగులేని పాత్రలకు జీవం పోసిన కైకాల ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందారని, అంతటి మహానుభావుడు మన ప్రాంతవాసి కావడం గుడివాడ ప్రజలకు గర్వకారణమని కాపు సేవా సమితి పెద్దలన్నారు. కైకాల కళామందిర్ను అభివృద్ధి చేసి మహనీయుడు కైకాల సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలని కళాకారుల సంఘం పెద్దలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వంగవీటి మోహన రంగ పేరును గన్నవరం ఎయిర్పోర్ట్ కు పెట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాపు సేవా సమితి అధ్యక్షుడు నరహర్శెట్టి ప్రసాద్, వ్యవస్థాపకులు పొన్నూరు రామకృష్ణ, కాపు సంఘ పెద్దలు పాలేటి చంటి, గోకరకొండ బలరాం, అడబాల అప్పారావు, ఆళ్ల చెనకేశ్వరరావు, పంచకర్ల వెంకట్, వంగ వంశీ, అద్దేపల్లి పురుషోత్తం, కళాకారుల సంఘం పెద్దలు నిరుసు చింతయ్య, కొడాలి రాజా, కాపు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున మరి ఇక్కడ కాపు సేవా సమితి మరి కాపు సంఘీయులందరూ కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. మరి మన గుడివాడకే ఒక ప్రతిష్టాత్మకమైన నటుడు కైకాల సత్యనారాయణ గారు మరి ఇక్కడ జన్మించడం మనందరి అదృష్టం. మరి ఆయన యొక్క నటన కానీ అదేవిధంగా ఒక ప్రజాసేవకుడుగా ఆయన ఒక పార్లమెంటు సభ్యుడిగా మరి మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఆయన యొక్క సేవలు అందించడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. మరి అలాంటి కైకాల సత్యనారాయణ గారు మన మధ్యన ఇక్కడ మరి ఆయన యొక్క స్టాచ్యూని లాస్ట్ ఇయర్ ఇదే రోజున ఇదే జన్మదినం రోజున ఒక ప్రపోజల్ చేసి మరి ఈ మహోన్నతమైనటువంటి స్టాచ్యూని మనందరి మధ్య ఏర్పాటు చేసుకోవడం కూడా ఒక గర్వించదగ్గ విషయం. మరి అదేవిధంగా మరి కైకాల సత్యనారాయణ గారు లాస్ట్ ఆయన యొక్క విగ్రహావిష్కరణ టైంలో మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు మనకి ఆయన యొక్క కళామందిరాన్ని రినోవేషన్ చేసి ఆయన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఆయన మనందరికీ కూడా ఒక హామీ ఇచ్చి సిఎస్ఆర్ ఫండ్ నుంచి దరిదాపులుగా 2.5 కోట్లు ఆ యొక్క కళామందిర పునర్నిర్మాణానికి ప్రోత్సాహాన్ని ఇస్తామని చెప్పారు. మరి ఆ విధంగా మరి త్వరలోనే ఆయన వెళ్ళి కలిసి ఆ విధంగా కళామందిరాన్ని కూడా పునర్నిర్మాణం చేసుకోవడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఒక పండుగ మహోత్సవం చేసుకున్నందుకు అందరికీ కాపు సంఘులకి అలాగే కళాకారులకి వివిధ సంస్థల నుంచి వచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపు. మన కళామ్మ ముద్దు పెట్టేటువంటి మరి సత్యనారాయణ గారి 89వ జన్మ దినానికి మన టౌన్లో ఉన్నటువంటి కాపు సంఘీయులు అట్లాగే సేవా సమితి సభ్యులు మరి అందరం కూడా ఈరోజు కైకాల విగ్రహం దగ్గర ఆయనకి నివాళులర్పించడం జరుగుతుందని మరి ఆయన మరి టౌన్లో ఉన్నటువంటి కైకాల మన కళాకారులు కానివ్వండి మరి అందరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆయన మరి మన గుడివాళ్ళలో ముగ్గురు ఉన్నారు. మనం వాళ్ళు మర్చిపోయినా సరే మనం వాళ్ళకి ప్రతిరోజు నామకరణం చేసుకునేవాళ్ళు. 1 కైకాల సత్యనారాయణ గారు, 2 అక్కినే నాగేశ్వరరావు, 3 ఎన్టీ రామారావు, 1 కైకాల కళామందిరు, 2 మరి ఏఎన్ఆర్ కాలేజీ అండి, అక్కినే కాలేజీ, 3 స్టేడియం. మరి వాళ్ళు మన ముందు లేకపోయినా సరే మనం ప్రతిరోజు మనం విజయవాడ వెళ్ళడం కానీ గుడివాడ కానివ్వండి, స్టేడియం అంటే ఎన్టీఆర్ స్టేడియం అనివ్వండి, ఎన్టీఆర్ కాలేజీ అనివ్వండి, మరి ఇట్లాగే సత్యనారాయణ గారి కళామందిరి ఇలాంటివన్నీ కూడా వాళ్ళని మన ముందు లేకపోయినా సరే మనం ప్రతిరోజు నామకరణం చేసుకునే వ్యక్తులు మన ప్రాంతానికి వాళ్ళు పుట్టి మన ప్రాంతానికి కూడా ఎన్నో
కీర్తిలు ఇచ్చినటువంటి ఆ మహనీయులను ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా మరి అట్లాగే పెద్దలు చెప్పినట్టుగా మరి బాలశౌరి గారు అప్పుడు 2.5 కోట్ల రూపాయలు దీనికి ఎస్టిమేట్ వేయించి దాన్ని ఒక కళామందిర్ కానీ ఒక కళ్యాణ మండపం కానీ తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన ఒక కోరిక. ఆ కోరికని మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థానికులు మరి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి, మరి కాపు సంఘీయులు కానివ్వండి, దాన్ని కూడా మేము బాలశౌరి గారి దగ్గర ముందు తీసుకెళ్లి మా సంఘీయులందరూ కూడా దాన్ని మంచి ఒక ఆడిటోరియం లాగా మేము అందరం కూడా చేస్తామని చెబుతూ మరి ఈ సందర్భంగా అందరికి ముందు ఒకటే చెప్తున్నా నేను, మరి వంగవీటి మోహన్ రంగా గారు జిల్లా పెట్టాలని చెప్పేసి మనం 5 సంవత్సరాల నుంచి మన అందరూ కూడా అనుకుంటున్న తప్పనిచ్చి దాన్ని ఒక నామకరణం లేదు. ఒకవేళ జిల్లా పెట్టకపోయినా సరే ఇవాళ గన్నంలో నుండి ఎయిర్పోర్ట్ వంగవీటి మోహన్ రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మరి నామకరణం చేయాలని ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ రోజున కైకాల సత్యనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా గుడివాడ నుంచి మేము ఇవాళ ఓ ప్రబోధలో మీకు పంపిస్తున్నాము. మరి అది అట్లాగే జిల్లాకు ఒకవేళ పేరు పెట్టనటువంటి పరిస్థితిలో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంగవీటి మోహన్ రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి నామకరణం చేస్తారని చెప్పేసి గుడివాడ నుంచి మా కాపు సంఘీయులు అందరం కూడా గుడివాడ పట్టణంలో అందరం కూడా మేము ఆశిస్తున్నాము. ఇది ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకో. మన కళమ్మ ముద్దు పెట్టేటువంటి మరి సత్యనారాయణ గారి 89వ జన్మ దినానికి మన టౌన్ లో ఉన్నటువంటి కాపు సంఘీయులు అట్లాగే సేవా సమితి సభ్యులు మరి అందరం కూడా ఈరోజు కైకాల విగ్రహం దగ్గర ఆయనకి నివాళులర్పించడం జరుగుతుందని మరి ఆయన మరి టౌన్ లో ఉన్నటువంటి కైకాల కళాకారులు కానివ్వండి మరి అందరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆయన మరి మన గుడివాళ్ళలో ముగ్గురు ఉన్నారు. మనం వాళ్ళు మర్చిపోయినా సరే మనం వాళ్ళకి ప్రతిరోజు నామకరణం చేసుకునేవాళ్ళు. 1 కైకాల సత్యనారాయణ గారు, 2 అక్కినే నాగేశ్వరరావు, 3 ఎన్టీ రామారావు, 1 కైకాల కళామందిరు, 2 మరి ఏఎన్ఆర్ కాలేజీ అండి, అక్కినే కాలేజీ, 3 స్టేడియం. మరి వాళ్ళు మన ముందు లేకపోయినా సరే మనం ప్రతిరోజు మనం విజయవాడ వెళ్ళడం కానీ గుడివాడ కానివ్వండి, స్టేడియం అంటే ఎన్టీఆర్ స్టేడియం అనివ్వండి, ఎన్టీఆర్ కాలేజీ అనివ్వండి, మరి ఇట్లాగే సత్యనారాయణ గారి కళామందిరి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళని మన ముందు లేకపోయినా సరే మనం ప్రతిరోజు నామకరణం చేసుకునే వ్యక్తులు మన ప్రాంతానికి వాళ్ళు పుట్టి మన ప్రాంతానికి కూడా ఎన్నో కీర్తిలు ఇచ్చినటువంటి ఆ మహనీయులను ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా మరి అట్లాగే పెద్దలు చెప్పినట్టుగా మరి బాలశౌరి గారు అప్పుడు 2.5 కోట్ల రూపాయలు దీనికి ఎస్టిమేట్ వేయించి దాన్ని ఒక కళామందిర్ కానీ ఒక కళ్యాణ మండపం కానీ తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన ఒక కోరిక. ఆ కోరికని మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థానికులు మరి ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి, మరి కాపు సంఘీయులు కానివ్వండి, దాన్ని కూడా మేము బాలశౌరి గారి దగ్గర ముందు తీసుకెళ్లి మా సంఘీయులందరూ కూడా దాన్ని మంచి ఒక ఆడిటోరియం లాగా మేము అందరం కూడా చేస్తామని చెబుతూ మరి ఈ సందర్భంగా అందరికి ముందు ఒకటే చెప్తున్నా నేను, మరి వంగవీటి మోహన్ రంగా గారు జిల్లా పెట్టాలని చెప్పేసి మనం 5 సంవత్సరాల నుంచి మన అందరూ కూడా అనుకుంటున్న తప్పనిచ్చి దాన్ని ఒక నామకరణం లేదు. ఒకవేళ జిల్లా పెట్టకపోయినా సరే ఇవాళ గన్నంలో నుండి ఎయిర్పోర్ట్ వంగవీటి మోహన్ రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మరి నామకరణం చేయాలని ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ రోజున కైకాల సత్యనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా గుడివాడ నుంచి మేము ఇవాళ ఓ ప్రబోధలో మీకు పంపిస్తున్నాము. మరి అది అట్లాగే జిల్లాకు ఒకవేళ పేరు పెట్టనటువంటి పరిస్థితిలో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంగవీటి మోహన్ రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి నామకరణం చేస్తారని చెప్పేసి గుడివాడ నుంచి మా కాపు సంఘీయులు అందరం కూడా గుడివాడ పట్టణంలో అందరం కూడా మేము ఆశిస్తున్నాము. ఇది ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజల గుండెల్లో మరువలేని మరుపురాని మహోన్నతమైనటువంటి వ్యక్తి, మంచి నటుడిగా సుమారు 700 చిత్రాల పైన సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో తనదైన శైలిలో బ్రహ్మాండంగా నటించి తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క మనసుని చూరగొన్నటువంటి మహానటుడు స్వర్గీయ శ్రీ కైకాల సత్యనారాయణ గారు భారతదేశమే కాకుండా ఆంధ్రప్రదేశే కాకుండా గుడివాడ పట్టణానికి కీర్తి ప్రతిష్టలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు ఈ రోజున నవరత్న రత్న సార్వభౌముడుగా 89వ పుట్టినరోజు జన్మదిన వేడుకలను జరిపిస్తున్నటువంటి కాపు సేవా సమితి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ మరి ఇంతటి కార్యక్రమం
కైకాల సత్యనారాయణ గారు ప్రభాకర్ నాట్య మండలిలో నాటకాలు ఓనమాలు నేర్చుకుని గుడివాడ పట్టణంలో ఈ గుడివాడ పట్టణ కళాకారులకి అతి కొద్ది రోజుల్లోనే ఏదో ఒక సేవ చేయాలన్న తలంపుతో కైకాల కళామందిరాన్ని నిర్మించాలని చెప్పి మెడ్రాస్ నుంచి ఎంతో మంది ఆర్టిస్టులను తీసుకొచ్చి తన శక్తికి మించిన సహాయ సహకారాలు అందించి ఈ గుడివాడ పట్టణాన్ని కళాకారులందరికీ కూడా ఒక కళామందిరాన్ని నిర్మించాలని చెప్పి ఆ రోజుల్లో తలపెట్టడం మరి ఈ రోజున ఆ కైకాల కళామందిరం బ్రహ్మాండంగా నిర్మాణం చెంది ఆయన విగ్రహాన్ని కూడా భారీ ఎత్తున ఇక్కడ మరి కాపు సేవా సమితి వారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాంస్య విగ్రహాన్ని నిర్మించడం చాలా గర్వంగా ఉందని చెప్పి సంతోషంగా ఉందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి పుట్టినరోజులు వారికి ఎన్నో జరపాలని చెప్పని ప్రతి సంవత్సరం ఈ వేడుకల్ని మనందరం కూడా వారికి జరిపించుకునే మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పని మరిచిపోలేని మరుపురాని వ్యక్తిని కూడా నేను ఈ సభాముఖంగా తెలుపుకుంటాను. అలాగే వారికి సినీ పరిశ్రమలో వారు చేయనటువంటి పాత్ర లేదు. ఈ రోజున ఒక యముడి పాత్ర చేస్తే సాక్షాత్తు ఆయనే యముడే ఇక్కడికి దిగి వచ్చి ఆయన ఉన్నాడా నడియాడా అన్నంత రీతిలో మరి చేసినటువంటి పాత్రలు అలాంటి ఎన్నో ఉన్నాయి. ఒక్కటి కాదు, నిప్పులాంటి మనిషిలో గొప్ప పాత్ర చేశారు. అలాగే వీరబ్రహ్మేంద్ర చరిత్రలో కక్కడి పాత్ర కానీ అలాంటి గొప్ప అన్ని ఒక పాత్ర కాదు, అలాంటి పాత్రల్లో అనేక రకాల పాత్రల్లో జీవించినటువంటి మహోన్నత వ్యక్తికి ఈ గుడివాడ పట్టణం నుంచి ఈ 89వ పుట్టినరోజు సందర్భంగా మా కాపు సోదరుల సభ్యులు సమక్షంలో నేను నమస్కారం. ముందుగా నవరస్ నటనా సార్వభౌముడు మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా అందరికీ జయంతి నివాళులు అర్పించుకుంటూ మరి ముఖ్యంగా గుడివాడలో కైకాల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టడం కోసం కాపు సేవా సమితి తరపున మేమందరం చాలా కష్టపడ్డాం. ఆ ప్రపోజలు గత సంవత్సరం ఇదే రోజున విగ్రహం పెట్టాలి అనే ప్రపోజల్ తీసుకొచ్చి ఆయన వర్ధంతి టైంకి ఆ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశాము. మరి దానికి వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సహకరించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ మన గుడివాడ ముద్దుబిడ్డ నవరస్ నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ గారి జయంతి వర్ధంతి చేయాలని మేము గట్టిగా నిర్ణయం తీసుకుని ఈ వేడుకలు ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం. మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పోటీలో బంగారు పతకం సాధించిన త్రివేణి పాఠశాల 9వ తరగతి విద్యార్థి అక్షయ్ ని పాఠశాల డైరెక్టర్ శంకర్ అభినందించారు. మైసూరు దత్తపేటంలో గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో స్వయంగా నిర్వహించిన భగవద్గీత పోటీల్లో తమ విద్యార్థి అక్షయ్ మరియు అక్షయ్ తల్లి ఇద్దరు బంగారు పతకాలు సాధించడం తమ పాఠశాలకు గర్వకారణమని డైరెక్టర్ శంకర్ అన్నారు. మా త్రివేణి స్కూల్ విద్యార్థి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో మైసూరులో జరిగినటువంటి భగవద్గీత పోటీల్లో కృష్ణా జిల్లా నుంచి ఈ విద్యార్థి పాల్గొనడం జరిగింది. మైసూరులో ఈ కార్యక్రమాన్ని అక్కడ చాలా ఘనంగా సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో స్టేట్ లెవెల్లో ఈ మొత్తం అంతా కూడా కార్యక్రమం జరగడం జరిగింది. దాంట్లో 18 అధ్యాయాల్లో భగవద్గీతలో ఉన్నటువంటి పోటీలు అన్నమాట. ఇవి ర్యాండమ్గా క్వశ్చన్స్ అడగడం, వాటిల్లో మా విద్యార్థి 9వ తరగతి విద్యార్థి వెంకటనాగ అక్షయ్ బంగారు పతకాన్ని సాధించాడు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. తను ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ భగవద్గీత పోటీల్లో పాల్గొనడం, మంచి ప్రైజులు తను ఎక్కడ ఏ సచ్చిదానంద ఆశ్రమం కాదు అన్ని రకాలుగా ఎక్కడ భగవద్గీత పోటీలు జరిగినా కూడా వాళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేయటం, దాంట్లో వాళ్ళు ప్రత్యేకంగా ప్రైజ్ని సాధించడం కూడా ఆనవాయితీ అయిపోయింది. ఇంకొక ఇదేంటంటే ఈ కుర్రవాడు నేర్చుకునేటువంటి క్రమంలో వాళ్ళ మదర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆవిడ కూడా దీంట్లో నేర్చుకుని మైసూరులో ఇద్దరూ కలిసి వెళ్ళి అక్కడ ఈ పోటీల్లో పాల్గొని ఆవిడ కూడా బంగారు పతకాన్ని సాధించడం అనేది మరి పిల్లవాడి ద్వారా వాళ్ళ మదర్కి కూడా ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. చాలా సంతోషం. ఎందుకంటే తను ట్రైన్ చేస్తా పిల్లాడిని ఆవిడ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, భగవద్గీత పోటీలో పాల్గొనడం అంటే ఏదో ఊరికే మొత్తం పద్యాలని వరుస క్రమంలో చదవటం కాకుండా అక్కడ
ఆ ఉన్నటువంటి అధ్యాయాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఒక పద్యాన్ని వాళ్ళు పలానా పద్యం అని ఒక లైన్ చదివితే ఆ మొత్తం పద్యాన్ని అంతా కూడా పూరించి దాన్ని తాత్పర్యాన్ని చెప్పేటువంటి భాగంలో మా అక్షయ్ మంచి పోటీ ఇచ్చి అందరికంటే ముందంజలో ఉండి బంగారు పథకాన్ని గెలుచుకోవటం మా త్రివేణి స్కూల్కి ఎంతో, అంటే అన్నిట్లోనూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మేము ఆల్మోస్ట్ మావాడు ఐ సెక్షన్లో ఉంటాడు. ఈ దీంట్లో ఎటువంటి పోటీ పరీక్షల్లో అయినా సరే మా వాళ్ళు ముందంజలో ఉండి మంచి మంచి ప్రైజుల్ని గెలుచుకోవటం మాకు త్రివేణి స్కూల్కి ఎంతో గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Everyone, my name is Aksham, studying 9th class A section. I got gold medal in Bhagavad Gita competition. It was conducted in Mysore, Dattapeetham. In that competition, I got gold medal. I feel very good, very happy for this movement. I special thanks to Shankar sir to given this opportunity. Thank you. దేశవ్యాప్తంగా భూములు సర్వే చేయడానికి గతంలో బీజేపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని మన రాష్ట్రంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బలవంతంగా భూములు సర్వే చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిందని గుడివాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డాది రాజేష్ తెలియజేశారు. ఇక అదే యాక్ట్ ని పేరు మార్చి భూ ఆధార్ పేరుతో మరలా భూములను సర్వే చేయుటకు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, గ్రామీణ భూ భాగాలను ప్రత్యేక గుర్తింపు మరియు పట్టణ భూ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి ప్రతి భూమికి భూ ఆధార్ యూనిట్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ULPN డేటా ఇస్తుందని తెలిపారు. అలాగే ఆస్తి సరిహద్దును చూపించే కాడస్ట్రల్ మ్యాప్లను డిజిటలైజ్ చేస్తామని, భూ రికార్డులను సక్రమంగా మెయింటెనెన్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారని నిన్న పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిమ్మల సీతారాం ప్రకటించడం దారుణమని అన్నారు. ఈ భూ యాక్ట్ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పునర్పరిశీలన చేయాలని వడ్డాది రాజేష్ కోరారు. భారతదేశంలో భూములు సర్వే చేయడానికి గత ప్రభుత్వం మనకు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పెట్టి మన రాష్ట్రంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ సర్వే చేయడం వలన వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయింది. అదే యాక్ట్ని మరలా నిన్న పార్లమెంటు సమావేశంలో నిర్మలా సీతారామన్ గారు భూ ఆధార్ అనేది ఒక చట్టం తీసుకొచ్చి భారతదేశంలో గల భూములన్నీ కూడా సర్వే చేసి వాటికి సపరేట్గా డిజిటలైజ్ చేయడానికి ల్యాండ్ ఐడెంటిఫికేషన్, ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషను ULPN అనే కోడ్ మీద ఈ యాడ్ చేసి, అలాగే పట్టణాల్లో ఉన్న భూములు కూడా సర్వే చేసి జిప్ పద్ధతిలో వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎంత భూమి ఉంది అనేది సర్వే చేయడానికి సమగ్ర సర్వే డిజిటలైజ్ చేయడం వల్ల రైతులకు మరలా ఈ ల్యాండ్ టైటిల్ అనేది గుర్తుకొస్తుంది. మొన్న సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకోవటమే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అదే రోజున పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఈ భూ చట్టాన్ని తీసుకురావడం వల్ల భూ ఆధార్ చట్టం అనేది పేదలకి, రైతులకి అనేక రకాలుగా ఇబ్బంది జరుగుద్ది. మళ్ళీ సర్వే చేయడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని రైతులకి ఆందోళన చెందవలసి వస్తుంది. కనుక ఈ యాక్ట్ని మరలా పరిశీలన చేసి రైతులకి న్యాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నేటి తరం విద్యార్థులు ఎక్కువగా టీవీలకు, సెల్ ఫోన్లకు బానిసలు అవ్వటం వల్ల కంటి చూపు సమస్యలు అధికమవుతున్నాయని, ఈ సమస్యలను చిన్న వయసులోనే గుర్తించడం వలన సమస్య పెద్దది కాకుండా చికిత్స అందించవచ్చని లయన్స్ క్లబ్ సభ్యులు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరుగుతున్న కంటి చూపు పరీక్ష శిబిరంలో భాగంగా ఈ రోజు ఏజీకే మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకు కంటి చూపు పరీక్షలు నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, ప్రతి సంవత్సరం ఈ విధంగా తమ స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్నారని స్కూల్ HM లక్ష్మంబ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు అడబాల అప్పారావు, నిమ్మగడ్డ శివశంకర్, శశిధర్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. నమస్తే అండి. 2 బ్రేకులు పడ్డాయి అంతే. లయన్స్ క్లబ్ గుడివాడ సేవా సంస్థ ద్వారా మరి మేము ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా కొత్త టీము ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ టీం ప్రతి సంవత్సరం కూడా జూలైలో ఈ అన్ని స్కూల్స్లో కూడా ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి 3 రోజుల నుంచి బేతల్ స్కూల్ కానీ నలంద స్కూల్, ఈ రోజు ఏజీకే స్కూల్లో జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఒక 4000 మందికి పిల్లలకి ఐ క్యాంపు చేయటం జరుగుతూ ఉంటుంది. మరి దాంట్లో వాళ్ళకి కళ్ళజోళ్ళు నేడు సంవత్సరం అయితే 670 కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది.
మరి అట్లాగే ఈ సంవత్సరం కూడా చేసి మరి అట్లాగే మేము కూడా వాళ్ళకి ఫ్రీగా కలజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మా ఐ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళని చికిత్స చేయడం కూడా మా లయన్స్ సంస్థ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే కాకుండా మా సంస్థలే కాకోకుండా ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు మేము ఇచ్చినటువంటి ఆ కళ్ళజోళ్ళని వాళ్ళు పెట్టుకుంటున్నారా లేదా, అట్లాగే టీవీలకి కానివ్వండి, మరి సెల్ ఫోన్స్ కానివ్వండి, మరి అట్లాగా కొంచెం దూరంగా ఉండమని చెప్పేసి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కొంచెం గైడ్ చేయడం అనేది మాకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంది కనుక మరి వాళ్ళు కూడా మేము చేసే కార్యక్రమాల్లో వాళ్ళు కూడా బాధ్యులు అయ్యి దాన్ని కూడా వాళ్ళు చేయవలసిందిగా మా సంస్థ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం కూడా మరి లయన్స్ క్లబ్లో స్కూల్స్ కాకుండా స్లమ్స్లో ఏరియా కానివ్వండి, మరి అట్లాగే విలేజీలో కానివ్వండి, మరి లయన్స్ ప్రతి సంవత్సరం ఈ చేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సెలవు తీసుకుంటాం. ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఏజీకే మున్సిపల్ హై స్కూల్లో పిల్లలందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ గుర్తించి వాళ్ళకి ఉచితంగా కళ్ళజోళ్ళన్నీ కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ తరఫున మేమందరం కూడా వాళ్ళకి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే మా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ అనేది ప్రతి సంవత్సరం కూడా గుడివాడలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ స్కూల్స్కి కూడా వెళ్ళి వాళ్ళందరికీ పిల్లలందరికీ కూడా ఐ స్క్రీనింగ్ టెస్ట్ జరిపి దాని తర్వాత అందరికీ కూడా ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాలుగా మనం ఈ గుడివాడలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కొత్త టీము సతీష్ గారు అలాగే వేణు గారు ఒక 2 రోజుల నుంచి బిగిన్ చేసి నిన్న మొన్న కూడా నలంద హై స్కూల్ అలాగే బేతవాల్ హై స్కూల్ అయిపోయింది. ఇవాళ ఎస్పీఎస్ రేపు ఏజీకే స్కూల్ అలా మొత్తం ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా చేస్తాం. ఈ కార్యక్రమంలో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ అనేది కంటి మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మాకు కూడా ఐ హాస్పిటల్ ఉంది. అక్కడ ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా అక్కడ పెద్ద డాక్టర్ గారికి చూపించి వాళ్ళకి ఇంకేదన్నా కావాల్సినటువంటి వైద్యం ఏదన్నా మందులు కానీ ఇంకోటి కానీ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తించిన తర్వాత పెద్ద డాక్టర్ గారితో కూడా ఈ పిల్లలందరికీ కూడా ఏమన్నా లోపాలు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా అక్కడికి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి ఇవాళ మాగంటి సీతయ్య గారు ఇవాళ సీనియర్ మెంబరు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఈ క్యాంప్ని ప్రారంభించారు ఆయన. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్స్లో ఆయన కూడా జనవరి 26న ఆగస్టు 15న బాగా స్కూల్లో మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా హెచ్ఎం గారు వాళ్ళతో పిల్లల్ని చేయడం ఎంకరేజ్ చేయడం ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ అంటేనే సేవ చేయడంలో మా సభ్యులందరూ కూడా ముందుంటారు. కాబట్టి దీన్ని వినియోగించుకున్నందుకు అలాగే అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక పాఠశాలలకు విచ్చేసి చిన్నపిల్లలకి కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళ లోపాలను గుర్తించి మనకి కళ్ళజోళ్ళను అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అన్ని పాఠశాలతో పాటు మా ఏజీకే స్కూల్కి కూడా విచ్చేసి 7th నుంచి 10th వరకు కంటి పరీక్షలు చేస్తామని చెప్పారు. అలాగే మేము పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మనకు కాసేపు కళ్ళు మూసుకుంటేనే ఏం జరుగుతుందో అగమ్య గోచరంగా ఉంటుంది. చిన్నపిల్లలు బోర్డులు కనిపించట్లేదని తల్లిదండ్రులకు కూడా కొంతకాలం చెప్పరు. ఏంటంటే ఏదో ముందుకు వచ్చి రాయటం వెనక్కి వెళ్తాం అలా చేస్తూ ఉంటారు. కానీ ఆ లోపాలను బాల్యంలోనే గుర్తిస్తే ఆపరేషన్స్ దాకా వెళ్లకుండా బాల్యంలోనే నివారిస్తారు. కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో కంటితో సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఆ రకంగా బాల్యంలోనే వాళ్ళకి కంటి వ్యాధులను కానీ కంటి లోపాలను కానీ గుర్తించి మరి వాళ్ళ ఫ్యూచర్కి మెట్లే వేసిన వాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్కి కొంచెం వాళ్ళకి తీసుకెళ్లాలని హాస్పిటల్కి ఏం వెళ్తామని అని కొంచెం నెగ్లిజెన్స్ జరుగుతుంది. మరి ఇక్కడైతే అందరికీ చేయటం వల్ల లోపాలను గుర్తించి మరి ఫ్యూచర్ వాళ్ళు చదువుకోవటానికి వాళ్ళ భవిష్యత్తుకి పునాది వేయడం జరుగుతుంది. దానికి అందరికీ కూడా థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ ది లయన్స్ క్లబ్. గుడివాడ పట్టణం మేదర్ బజార్ గంగానమ్మ వారి వీధిలోని శ్రీ గంగానమ్మ వారి దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాయగూరలు, ఆకుకూరలు, వివిధ రకాల పండ్లతో శ్రీ శాకాంబరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారికి వేద పండితులు భానుకిరణ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలో ఉత్సవ పీటలపై భక్తులు రాము గారు, శ్రీదేవి దంపతులు కూర్చొని అమ్మవారికి విశేష పూజలు చేశారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని భక్తులు రాము తెలియజేశారు. వేడుకలో భక్తులు రమేష్, లక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఆషాఢమాసంలో శాకాంబరి ఉత్సవములు అంగరంగ వైభవంగా మొట్టమొదట విజయవాడ కనకదుర్గ గుడిలో ప్రారంభమయ్యి ఆంధ్ర రాష్ట్రం అంతా మొత్తం కూడా శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపడుతున్నవి. అలాగే ఈ రోజున ఇంటి రాంబాబు వారి దంపతులు మేదరబజార్లో వేయించేసి ఉన్న గంగానమ్మ వారికి శాకాంబరి ఉత్సవం అత్యంత అంగరంగ వైభవంతో అమ్మవారి సహస్రనామార్చనతోటి పూజ చేయడం జరిగిందండి. ఈ ఉత్సవం విశేషం ఏమిటయ్యా అంటే శాకాంబరి అంటే శాంతమూర్తి. ఎవరైతే శాకాంబరి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొంటారో, ఎవరైతే శాకాంబరి అమ్మవారి ఉత్సవాలు చూసి తరిస్తారో పాడి పంటలు సమృద్ధిగా పండి దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుందని పూర్వం పెద్దలు ఈ యొక్క అమ్మవారి పూజ పెట్టడం జరిగిందండి. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ కోరుకుంటున్నాం. కాబట్టి ఇందు మూలంగా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది సిటీ కేబుల్ వారికి నమస్కారం. ఇది గుడివాడ మేదర బజారు గంగాలమ్మ గుడికి ఇది మూడోసారి చేస్తాం. అందరూ బాగుండాలని శాకాంబరి అలంకరణ చేస్తున్నాం. ఆ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు, అందరూ బాగా చేశారు. శాకాంబరి అలంకరణ అది బాగా చేసాం. 3 సంవత్సరాల నుంచి గంగాలమ్మ తల్లికి శాకాంబరి అవతారం వేస్తున్నాము. అందరూ ఇంటి రాంబాబు శ్రీదేవి దంపతులు చేస్తున్నారు. సంవత్సరం మా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం. కూరగాయల అలంకరణ చేస్తున్నాం. అందరినీ చల్లగా చూడాలి ఆ తల్లి. 3 సంవత్సరాలుగా శాకాంబరి అలంకారం చేస్తున్నాము. ప్రజలందరూ బాగుండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వడ్లమన్నాడు పంట కాలువ బోధల పూడికతీత పనులను దగ్గర నుండి పరిశీలించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. వరదల వల్ల పంట నష్టపోకుండా అధికారులు అప్రమత్తంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన ఎమ్మెల్యే. గుడివాడ పట్టణ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రముఖ ఆర్కిటెక్చర్తో సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్. ఎమ్మెల్యే సూచనల మేరకు గుడివాడలో పార్కుల అభివృద్ధి, మున్సిపల్ కాంప్లెక్స్ లు నిర్మిస్తామని తెలిపిన అధికారులు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు అండగా నిలిచేందుకు స్వచ్ఛందంగా అనేక మంది జనసేనలో చేరుతున్నారన్న బుర్గడ్డ శ్రీకాంత్. జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడి. ఘనంగా కైకాల సత్యనారాయణ జయంతి వేడుకలు నిర్వహించిన గుడివాడ కాపు సేవా సమితి సభ్యులు. కైకాల సత్యనారాయణకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరిన కాపు సంఘం నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.